9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా నిజామాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఉమ్మాజీ నరేష్ సిరికొండ మండలంలోని పర్యటించి న్యావనంది గ్రామంలోని ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా యూత్ ప్రెసిడెంట్ ఉమ్మాజీ నరేష్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గెలిచిన 4 నెలల్లోనే చేసిన అభివృద్ధి, ఇచ్చిన 6 గ్యారెంటీలు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్, ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ధీమాతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తున్నామని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలోని యూత్ ప్రెసిడెంట్ అమ్మాజీ నరేష్ తో పాటుగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడికింది నరేందర్, ఎక్స్ ఎంపీటీసీ ముష్కిల్ నరేందర్, బుసా జనార్దన్, న్యావనంది యూత్ సభ్యులు పాల్గొన్నారు। ఫ్రీ బస్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, మరియు 2 లక్షల రుణమాఫీ ప్రకటన కానివ్వండి, రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పి ప్రజలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు। అలాగే పార్లమెంట్ పరిధిలో గల మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారు మాకున్న అంచనా ప్రకారం 1,00,000 మెజార్టీతో గెలుస్తాడని చెప్పి మేము అంచనా వేశాము। అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నటువంటి మహిళలకు, యువకులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। జై కాంగ్రెస్। నిజామాబాద్ మొత్తం 30,000 లీడ్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాం। మేము శ్రీకొండ మండలంలో చినాల్గోట్, పెదవాల్గోట్, కొండాపూర్, న్యావనంది అంటే ప్రజెంట్ అయితే శ్రీకొండ మండలం చూడమని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు। దాని ప్రకారమే ఈ మండలంలో పర్యటన జరిగింది। సుమారుగా మన శ్రీకొండ మండలంలో గత ఎలక్షన్లో జరిగినటువంటి ఎమ్మెల్యే స్థానిక సంస్థ ఎలక్షన్లో సుమారుగా 6,000 చిల్లర లీడ్ జరిగింది। దానికి రెట్టింపుగా అంటే సుమారు 7,000 నుంచి 8,000 లీడ్ వస్తుందని చెప్పి శ్రీకొండ మండలం శ్రీకొండ మండలం నుంచే అనుకుంటున్నాం। గెలిచిన వెంటనే మాకు వర్క్ కూడా చేయడం జరిగింది। ఏది కూడా పెండింగ్ ఉన్న వర్క్ అంటూ పెండింగ్ పెట్టకుండా తక్షణమే మాకు శాంక్షన్ చేసిండు। కాబట్టి మా యొక్క ప్రజలపై నమ్మకం ఉంది। మరి అందరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి వేసిన నమ్మకంతో మేము మాట్లాడుతున్నాం। సార్ కూడా మరి ప్రేమ కూడా ఉంది మా విలేజ్ మీద। కాబట్టి తప్పకుండా అందరు మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో తప్పకుండా మెజార్టీని ఎవరిని ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాం।